శోభనం కోసం వెళ్లారు, శవమై వచ్చారు. ఆ నూతన దంపతులకు తొలి రాత్రే చివరి రాత్రయ్యింది. పెళ్లయ్యాక శోభనం గదిలోకి వెళ్లిన వారు తెల్లారేసరికి విగత జీవులుగా మారిపోయారు. వధువరులిరువురు గుండెపోటుతో ఒకేసారి కన్ను మూశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రతాప్ యాదవ్కు పుష్పతో మే 30న పెళ్లి జరిగింది. వివాహం అనంతరం వారు శోభనం గదిలోకి వెళ్లారు. కానీ తెల్లవారేసరికల్లా వారు విగత జీవులుగా మారారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే దంపతులకు గుండెపోటు రావడంతో మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ గదిలో వెంటిలేషన్ లేదని, కనీసం సీలింగ్ ఫ్యాన్ కూడా లేదని, దీంతో వారికి ఊపిరి ఆడకపోయి ఉండొచ్చని కూడా చెప్పారు. వధువరులు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. దంపతులిద్దరిని ఒకే చితిపై ఉంచి దహన సంస్కారాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉదంతం నెటిజన్లతోనూ కంటతడి పెట్టిస్తోంది.